ఎంతనే ఉందని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్ సార్. అంటే కాంగ్రెస్ హవా చూసుకున్నట్లయితే మనము మహారాష్ట్రలో 101 సీట్లలో పోటీ చేస్తే కేవలం 18 గెలిచింది. ఇటు జార్ఖండ్లో 30 పోటీ చేస్తే 15 గెలిచింది. ఎందుకు కాంగ్రెస్ హవా జాతీయ స్థాయిలో, అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని మించేమైనా సీట్లు వస్తాయా అన్నటువంటి రిజల్ట్ కూడా మధ్యలో అటు ఇటు కనిపించి సరే బీజేపీ బయటపడింది, కాంగ్రెస్ కూడా 100 సీట్ల వరకు వచ్చాయి. కాకపోతే ఈ పరిస్థితి మళ్ళీ ఎక్కడో వెనుదిరిగింది, మళ్ళీ బీజేపీ హవా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది అనేటువంటి చర్చ కూడా ఉంది ఈరోజు రిజల్ట్స్ చూస్తే. దానికి సంబంధించి ఎలా చూడాలి సార్? కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది జాతీయ స్థాయిలో? ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎక్కువ సీట్లు గెలవకపోవడం వల్ల ఓ కొత్త వాదనను బయటికి తీసుకొచ్చింది సంజయ్ రౌత్ ద్వారా. ఏంటి ఆ వాదన ఏంటంటే ఇది ప్రజలు వేసినటువంటి ఓట్లు కాదు, కేవలం ఈవీఎంల ద్వారా మాత్రమే గెలిచారన్నటువంటి ఒక వింత వాదనను బయటికి తీసుకొచ్చింది. వాస్తవంగా ఈవీఎంల ద్వారా మరి నిజంగా అట్లాంటి పనులు జరుగుతాయంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత ఈవీఎంలు తయారు చేసినటువంటి ఈసీఐఎల్ హైదరాబాద్ సంస్థ కూడా ఇప్పటివరకు కూడా ఇది ట్యాప్ చేయొచ్చు, వీటిని ట్యాపరింగ్ చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పలేదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఇలాన్ మస్క్ మాత్రం ఇది వీటన్నిటిని కూడా ఈవీఎంలు, ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంలు అన్నిటినీ ట్యాపర్ చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే టెక్ దిగ్గజం సార్ చెప్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, ఈసీఐల యొక్క నామ్స్ ప్రకారము, ఈ ఈవీఎంస్ యొక్క సిస్టమ్స్ ప్రకారం వాటిని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ధైర్యంగా ముందుకొచ్చి ట్యాంపరింగ్ ద్వారా మాత్రమే ఈ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా మాత్రమే ఈ పార్టీ గెలిచించాలని చెప్పడానికి ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు కనుక ఆ వాదనను పక్కన పెట్టేస్తే ప్రజలకు కావలసినటువంటి ఏవైతే కావాలో వాటి ఆ పథకాలను ప్రజలు ఆకర్షితులైతే విధంగా ఎవరైతే చూపిస్తారో, ఎవరైతే ప్రజల మెప్పు పొందుతారో వాళ్లకు మాత్రమే ప్రజలు పబ్బం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెసు ఆ తెలంగాణలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అక్కడ మహారాష్ట్రలో కూడా 5 గ్యారంటీలను ఇచ్చింది. ఆ 5 గ్యారంటీలు అక్కడ ప్రజలను, ముఖ్యంగా మహిళలను, ప్రజలను ఆకర్షితులు చేయలేకపోవడం వల్ల మాత్రమే కాంగ్రెస్ అక్కడ విజయం సాధించలేకపోయిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, నేను అదే ఇందాక నుంచి పదే చెబుతున్నది ఏంటంటే జాతీయ పార్టీల హవా తగ్గబోతున్నటువంటిది తరుణం ఇండియాలో ప్రారంభమైంది అని చెప్పుకోవాలి. ఇక్కడ బీజేపీ, మీరు వెంటనే మీ దగ్గర నుంచి ప్రశ్న రావచ్చు, మరి బీజేపీకి వచ్చింది కదా, మహారాష్ట్రలో 135 సీట్లు బీజేపీకి వచ్చాయి, అది ఎలా సాధ్యమైనటువంటి ప్రశ్న మీ దగ్గర నుంచి ఉత్పన్నం కావచ్చు. కానీ ఇక్కడ బీజేపీ ఎందుకు ఇది సాధ్యమైందంటే గతంలో షిండే, మన ఉద్ధవ్ ఠాక్రే షిండే దగ్గర నుంచి విడిపోయేటప్పుడు షిండే కొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ ద్వారా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి పథకాలని, అక్కడ కావాల్సినటువంటి ప్రజలకు చేయూతని, దాని తర్వాత ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధిని, శాంతి భద్రతలను కట్టడి చేశాడనలో సందేహమే లేదు. అంటే వీళ్ళు కలిసి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఆలోచన ప్రకారమే, ఇక్కడ ప్రాంతీయ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ చేయూతనిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు, అనేటువంటి శాంతి భద్రతను కంట్రోల్ చేస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించింది ఇక్కడ ముఖ్యంగా షిండే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే షిండే ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అంశం కాదు, ఇక్కడ గత పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి, ప్రజలకు ఇచ్చినటువంటి చేయూత, ప్రజలకు నమ్మకం కల్పించినటువంటి విధానము, శాంతి భద్రతలను కంట్రోల్ చేసినటువంటి విధానం ద్వారానే ఈరోజు ఈ కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయి. సో అందుకోసమే నేను మాత్రమే ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆలోచన బీజేపీ కూటమి ముందు పెట్టాడు. అది సాధ్యమవుతుందా కాదన్నటువంటి విషయం తర్వాత. కానీ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకో, కేవలం 72 గంటల్లో మాత్రమే అక్కడ ముఖ్యమంత్రి తన ప్రమాణ స్వీకారాన్ని చేయాలి. ఒకవేళ ప్రమాణ స్వీకారాన్ని కనుక చేయలేకపోతే అక్కడ రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే వెరీ ఇమ్మీడియట్గా ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ అవుతుంది. దాని తర్వాత 26వ తారీఖు లోపలే సీఎం ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. అంటే రాష్ట్రపతి పరిపాలన నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా 72 గంటల లోపల సీఎం ప్రమాణ స్వీకారం చేయాల్సిందే అన్నటువంటి అంశాన్ని అక్కడ ప్రజలందరూ గుర్తించారు, అక్కడ పార్టీలను. కానీ అస్సలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక
షిండేకి సీఎం పదవి రానట్లయితే మహారాష్ట్రలో రాజకీయాలు ఎంత రంజుగా మారుతాయన్నటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాని పక్షంలో మనం మాట్లాడదాం, అయిన పక్షంలో ఖచ్చితంగా షిండే సీఎం అవుతాడు. ఒకవేళ కాని పక్షంలో ఏంటి అసలు అక్కడ రాజకీయ చాతుర్యం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే అప్పుడు అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ కంప్లీట్గా ఎన్సీపీకి సంబంధించినటువంటి సీట్లు ఈ దాని తర్వాత 132 బీజేపీకి వస్తే 56-41. ఈ 56-41 అంటే దాదాపు 96-97 సీట్లు. ఈ 97 సీట్లు ప్లస్ 12 ఇతరులు వచ్చారు. వీళ్ళందరూ కల్పిస్తున్నట్లయితే 99 ప్లస్ 10 అంటే 110 సీట్లు మాత్రం వీళ్ళకు వచ్చాయి. ఎవరికి? ఒకవేళ బీజేపీని పక్కన పెడితే 110 సీట్లు షిండే ఎవరైతే అనుకుంటారో వీళ్ళు కలిసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ షిండేని దగ్గరికి తీసుకొని రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు, సందర్భం సమయాన్ని బట్టి రాజకీయాలన్నీ కలిసిపోతాయి. ఆ రాజకీయం ఆ రంజే అట్లా ఉంటుంది, ఆ రక్కసే అట్లా ఉంటుంది. అవసరాన్ని బట్టి ఊసరు వెళ్ళి ఏ రకంగా అయితే తన రంగులు మార్చుకుంటుందో ఇక్కడ రాజకీయం కూడా అట్లాగే మార్చుకొని వెరీ ఇమీడియట్గా కాంగ్రెస్తో జత కలిసి వెరీ ఇమీడియట్గా ఇక్కడ కూడా షిండేనే మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వెరీ ఇమీడియట్గా మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రేకే డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఎంత మాత్రం లేకపోలేదన్నట్లు. అయితే ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ పెద్దలు మాత్రం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ హస్తగతంలో వాళ్ళ చేతుల్లో మహారాష్ట్ర ఉండాలి తప్పించి వేరే వాళ్ళకు పోవద్దన్నటువంటి ఆ సమీకరణ రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి అమిత్ షా వర్గం ఏదైతే, నడ్డా వర్గము, మోదీ వర్గం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూర్చొని డెఫినెట్గా సమిష్టిగా ఆలోచించి షిండాకి డెఫినెట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేకపోలేదు. డెఫినెట్ ఖచ్చితంగా షిండేకి ఇస్తాం. ఒకవేళ షిండేకి ఇవ్వనట్లయితే షిండే గత సంవత్సరం ఏమైతే చేశాడో మళ్ళీ ఈసారి అది ఖచ్చితంగా మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేసి తనే సీఎంగా